కల్పమే జరిగించుచున్నావు నన్ను విలువగా నా ధైర్యం నీవే కదా. ఎందుకంటే దేవా నువ్వు పరిశుద్ధ తండ్రి ఉన్న ప్రభు, నువ్వు పరిశుద్ధలో 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 అతి పరిశుద్ధమైన తండ్రి ఉన్న ప్రభు. నీకు సరిసాటి ఎవ్వరు లేరు ప్రభు, నీకు సరిసాటి లోకములో ఎవరు లేరేసయ్యా. నీకు సరిసాటి ఉన్న పేరు ఎవరు లేదు ప్రభువా. ఎందుకంటే ఈ రోజు ప్రభు భూలోకములో కాదు ప్రభు, పరలోకములో కూడా నీ ఆరాధన జరుగుతుంది ప్రభు. నీ పేరుకి గొప్ప ఆరాధన సల్లిస్తున్నారు యేసయ్యా. అందరూ దేవదూతల గణలో నీ ఆరాధనలో నీకు మహిమ చెప్తున్నారు ప్రభు. నీ సంపూర్ణ మనసు మా దగ్గర లేదంటే ప్రభు మేము శూన్యమున్న ప్రభు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధ తండ్రి ఉన్న ప్రభు, లోక రక్షకుడున్న ప్రభు. నువ్వు మామూలు దేవుడు కాదు, నువ్వు లోక రక్షకుడున్నావు. రాజులకి మహారాజున్న ప్రభు. ఈరోజు ప్రభు మా అందరిది ఆత్మిక జీవిలో ఓపెన్ అవ్వాలి కదా. అందరిది ఆత్మిక జీవి ఓపెన్ అవ్వాలి ప్రభు. నీ వాక్యం వినాలంటే ఆత్మిక జీవి కావాలి, నీ వాక్యం వినాలంటే ఆత్మిక జీవి కావాలి యేసయ్యా. నీ పవిత్రత రావాలంటే, నీ ప్రసన్నత పరలోక నుంచి దిగి రావాలంటే, నీ ఆత్మల ప్రసన్నత ఇక్కడ దిగి రావాలంటే మా ఆత్మిక జీవిలో ఓపెన్ అవ్వాలి. ఈ రోజు యేసు నామములో అందరి జీవులకి నేను ఆర్డర్ చేస్తున్నాను. యేసు నామములో అన్ని కట్టపడిన, అన్ని దుష్టాత్మలు కట్టపడిన అన్ని దుష్ట శక్తులు యేసు నామములే అన్ని విడుదల ఆవాలని అడుగుతున్నాను ప్రభువా, కోరుకుంటున్నాను ప్రభువా. ఈ నా ప్రార్థన విజ్ఞాపన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకದ మంచి తండ్రి.